తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లు, ఫ్యూచర్ సిటీ బోర్డు ఏర్పాటుకి ఆమోదం తెలిపింది. ఉగాది నుంచి రెవెన్యూ శాఖలో భూభారతి అమలు, నదీ జలాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు, అలాగే కొత్త రెవెన్యూ మండలాలకు కొత్త పోస్టుల ఏర్పాట్లకు నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో అనేక మంది పోరాటాల ఫలితాలు కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మా ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది. ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్ గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో, నిర్ణయం నుంచి నివేదిక దాకా తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.